ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. డీఎస్పీ ప్రణీత్ రావుకు ఊహించని షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. డీఎస్పీ నుంచి డీమోట్ చేస్తూ అధికార ఉత్తర్వులను జారీ చేసింది. డీఎస్పీ నుంచి ఏకంగా సిఐ స్థాయికి డీమోట్ చేసింది. 2007 బ్యాచ్ కు సంబంధించిన ప్రణీత్ రావును ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం చూసుకుంటే డీఎస్పీని సిఐగా డీమోట్ చేస్తూ ఇటు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది ఇది తొలిసారి అని తెలుస్తోంది. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, ఇటు చూస్తే డీఎస్పీ ప్రణీత్ రావుకు ఊహించని షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం తెలుస్తుంది. అంటే డైరెక్ట్ గా డీఎస్పీ నుంచి ఇటు సిఐకి డీమోట్ చేసిందని తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక నిందితుడు అయినటువంటి ఈ ప్రణీత్ రావు డిఎస్పీ హోదాను రద్దు చేస్తూ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డిఎస్పీగా పదోన్నతి పొందిన తర్వాత ప్రొబేషన్ కాలంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు హోంశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అయితే దీంతో గతంలో ప్రణీత్ రావు కల్పించిన యాక్సిలరేటెడ్ పదోన్నతి రద్దయినట్లు తెలుస్తోంది. ఇకపైన ఆయన ఇన్స్పెక్టర్ గానే కొనసాగుతారు. సాధారణంగా ఈ డిమోషన్ అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎప్పుడు ఉంటుంది అంటే తీవ్రవాదుల గురించి కానీ ఉగ్రవాద గురించి ఆ కార్యకలాపాల్లో అణిచివేతలో ప్రతిభ కనబర్చిన వాళ్లకు పోలీసు అధికారులకు మాత్రమే యాక్సిలరేటెడ్ పదోన్నతి కల్పించే విధానం రాష్ట్రంలో అమలు ఉండేది. కానీ ఆయన ఎక్కడ కూడా ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొనలేదు. అయినా కానీ ఈ డిఎస్పీగా పదోన్నతి కల్పించడంలో అప్పట్లో అంటే 2007 కు సంబంధించిన బ్యాచ్ లో దాదాపు 300 మంది ఎస్ఐలు ఉన్నారు. సో ఆ 300 ఎస్ఐలలో ముఖ్యంగా ప్రణీత్ రావు ఒక్కరికే డిఎస్పీగా పదోన్నతి ఎందుకు ఇచ్చారనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. కేవలం ఈ అక్రమ ఫోన్ ట్యాపింగ్ పాల్పడేందుకే ప్రణీత్ రావును అందలం ఎక్కించారు. సో దీనికి కోసమే ఆయన 2000 ఏదైతే ఆయన ప్రణీత్ రావు ఎస్ఐ హోదా నుంచి 2016 లో అక్టోబర్ 24వ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబికి బదిలీ అయినారు. సో 2023 వరకు కూడా ఆయన డిసెంబర్ 13 వరకు కూడా పనిచేశారు. అక్కడ ఆ విధుల్లో ఉన్నప్పుడే ఇన్స్పెక్టర్ గా ఎక్సలరేట్ ఈ పదోన్నతి అయితే పొందింది. ముఖ్యంగా ఎస్ఐబిలో ఆయన నేతృత్వంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ టార్గెట్ ఎస్ఓటి ఏర్పాటైంది. దాని తర్వాత ఏదైతే 2023 ఎలక్షన్స్ తర్వాత శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు డిసెంబర్ 4న ఎస్ఐబి భవనంలో సీసీ కెమెరాలను స్విచ్ ఆఫ్ చేసి ఎస్ఓటి లాంగర్ రూమ్ లో ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, 42 హార్డ్ డిస్కులు, అందులోని డేటా మొత్తం కూడా ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించాడు ప్రణీత్ రావు అనేది ఇక్కడ సిట్టు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తా ఉంది. సో దీనికి టిఎస్పిఎస్ ఏదైతే రూల్స్ ఉన్నాయో, కాండక్ట్ రూల్స్ ఉన్నాయో 1964 లోని రూల్ నెంబర్ 3 ఉల్లంఘన కింద అతన్ని సస్పెండ్ చేయాలని ఎస్ఐబి అప్పటి డిఐజీ సూచన మేరకు ఇంటెలిజెన్స్ విభాగం నాటి అదనపు డీజీపీ 2024 జనవరి 17న ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్చి 2న ప్రణీత్ రావును సస్పెండ్ చేశారు. దీనికి తోడు మార్చి 10న ఆయన పంజాగుట్టలో ఠానాలోని క్రిమినల్ ఆయన పైన కేసు కూడా ఒకటి నమోదైంది. 12న అరెస్ట్ చేసి జైలుకు పంపిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ పదోన్నతి రద్దు చేయాలంటూ కూడా డీజీపీకి ప్రభుత్వానికి నివేదిక పంపారు. 2023 మార్చి 31న డిఎస్పీ యాక్సిలరేట్ పదోన్నతి పొందిన ప్రణీత్ రావు ఏడాది తిరగకుండానే ఈ ప్రొబేషన్ కాలం అధికార దుర్వినియోగం చేశారు కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ రూల్ ని కూడా మొత్తం కూడా ఎత్తేసే పరిస్థితి అయితే కనబడతా ఉంది. దీనికి సంబంధించి మొత్తం ఈ నివేదిక ఆధారంగా ప్రణీత్ రావు ఏదైతే డిఎస్పీ పోస్ట్ అయితే రద్దు చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ పదవికి సంబంధించి మొత్తం కూడా ఆయన సిఐగా పనిచేస్తున్న క్రమంలో మరి ఎందుకు డిఎస్పీగా ప్రమోట్ చేయాల్సిన అవసరం వచ్చింది? సో 300 మందిలో ఈయనకొక్కరికి ఎందుకు ఆ పదవి ఇచ్చారు?
సో మరి ఆ పదవి ఇచ్చిన అంటే ఏదైతే ఎస్ఐబిగా పదవి ఇచ్చినప్పుడు ఆయన మొత్తం కూడా ఈ అక్రమ ట్యాపింగ్ కి సంబంధించి పెద్ద ఎత్తున కొన్ని దాంట్లో ఇన్వాల్వ్డ్ అయి ఉన్నారు. ప్రభుత్వం చేంజ్ అయ్యాక ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్నికలు జరిగిన తెల్లారే ఎందుకు ఆ వార్ రూమ్ లో మొత్తం కూడా ఆ డిస్కులు ల్యాప్టాప్లు మొత్తం అక్కడ ఉన్న డేటాను ఎందుకు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు బంద్ చేసి ధ్వంసం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనేది కూడా సిట్ దర్యాప్తులో అంటే ఇటు కేవలం ప్రణీత్ రావే కాకుండా ఇతర అధికారుల పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో? డెఫినెట్ గా ప్రస్తుతం అయితే ముఖ్యంగా ప్రణీత్ రావు పైన ఈ వేట్ అనేది వేసిన పరిస్థితులు ఉన్నాయి. సో దానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రస్తుతం ఈ ఫోన్ ట్యాపింగ్ లో అందరి విచారణ ముగుస్తుంది కాబట్టి దాదాపు ఒక్కొక్కరు విచారణ ముగిసిన తర్వాత పెద్ద ఎత్తున దీనిపైన ఏదో ఒక చర్చకు రావాలి అనేది తెలుస్తా ఉంది. ఇప్పటికే ప్రస్తుతం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అత్యంత కీలకమైన ఏదైతే విచారణ ఉందో అది కేసీఆర్ విచారణ, అది కూడా పూర్తయింది కాబట్టి అసలు ప్రస్తుతం సజ్జనార్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ రోజు ఏదైతే ఐసీసీ భవనం ఉందో సో అక్కడ సజ్జనార్ కొత్తగా ఏదైతే ఈ సిట్ ఏర్పాటు అయినటువంటి అందరూ వ్యక్తులతో కూడా ప్రస్తుతం ఆయన ఒక సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు. సిట్ లో తదుపరి చర్యలు ఏంటి, సో ఎవరెవరు ఏం మాట్లాడారు, ఎవరెవరి దగ్గర నుంచి ఏ డాటాను స్వీకరించారు, సో తర్వాత ఏం చేద్దాం, తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయంటూ కూడా వాళ్ళతో చర్చించిన దాఖలాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయంగా ఇది పెద్ద ఎత్తున కొంచెం ఆసక్తికరంగా కనబడతా ఉంది అమూల్య. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఎందుకంటే అందరి విచారణ ముగిసింది. దాదాపు ఎస్ఐబి చీఫ్ల కాంచి అప్పుడు ఉన్నటువంటి మొత్తం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఉన్న ప్రతి ఒక్కరు, అటు రాజకీయ నాయకులు, ఇటు పోలీస్ అధికారులు, మొత్తం అప్పుడు ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులకు కూడా మొత్తం కూడా ఈ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిట్టు మొత్తం కూడా ప్రస్తుతం విచారణ ముగిసింది. సో మరి బాధ్యుల పైన చర్యలు తీసుకుంటారా, లేకపోతే నిజంగా బాధ్యులేనా, లేకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది అంటే టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఇది కరెక్టా, లేదంటే అక్రమంగా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారా అనేది ఇంకా సిట్ తేల్చాల్సిన అవసరం అయితే ఉంటది. ఏదేమైనప్పటికీ ఇంకొక వైపు నుంచి చూస్తే డిఎస్పీని సీఏగా డిమోట్ చేస్తూ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఇదే తొలిసారి అంటూ తెలుస్తోంది. అంటే తొలిసారి ఇంత పెద్ద డెసిషన్ తీసుకోవడం వెనుక ఇంకా ఏమైనా కారణాలు ఉండే అవకాశం ఉందా? లేదు, అంటే దాంట్లో ముఖ్యంగా డిఎస్పీ పోస్ట్ అనేది అప్పుడు సిఐగా ఉన్న అంటే దాదాపు 300 మంది సిఐలుగా 2007 కు సంబంధించిన బ్యాచ్ లో 300 మంది పనిచేస్తా ఉన్నారు. సో ఆ 300 మందిలోంచి ఒక్క ప్రణీత్ రావును మాత్రమే ఎందుకు ఆయనకు పదోన్నతి ఇచ్చారు డిఎస్పీగా అనేది అప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. సో ఇప్పుడు ఆ పదోన్నతి ఇచ్చిన 1 year లోనే పెద్ద ఎత్తున ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కార్యక్రమంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందనేది సిట్ అధికారులు గుర్తించి సో దాన్ని కూడా ప్రభుత్వం మారినాక ఆయన పదోన్నతి, ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాతే దీనిపైన ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన మరి అంటే స్టేట్మెంట్ ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. ఆయన అక్రమాలకు పాల్పడ్డాడు అంటూ కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. కాబట్టి సో ఈ డిమోషన్ వెనుక తదుపరి చర్యలు కూడా కొంతమంది మీద ఉండబోతా ఉన్నాయి అనేది కూడా తెలుస్తా ఉంది ప్రస్తుతం అయితే అమూల్య. ముఖ్యంగా అధికారుల పైననే చర్యలు ఉంటాయా, లేదంటే రాజకీయ నాయకుల పైన చర్యలు ఉంటాయా అనేది కూడా ఒక సందిగ్ధం అయితే ప్రస్తుతం మొదలైంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రణీత్ రావుతో మొదలైంది. అంటే ప్రణీత్ రావుతో ప్రస్తుతం ఇక ఈ సిట్కు కొన్ని అంశాలు మొదలైనాయి అని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కరుగా డిమోట్ చేసుకుంటూ ఇప్పటికే ఆయన గత 1 year గా ఆయన జైల్లోనే ఉన్నారు. ఎవరైతే ఈ ప్రణీత్ రావు 1 year జైల్లోనే ఉన్నారు, ప్రస్తుతం బెయిల్ మీద ఆయన బయట ఉన్నారు. ప్రస్తుతం ఆయనను డిమోట్ చేసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దీని తర్వాత మరి ఎవరెవరిని ఇంకా ఏమేం చేయబోతున్నారు, అసలు ఏంటి అనేది కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అటు రాజకీయ నాయకుల పరిస్థితి కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంటుంది అమూల్య. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. డీఎస్పీ ప్రణీత్ రావుకు ఊహించని షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. డీఎస్పీ నుంచి డీమోట్ చేస్తూ ఇటు అధికార ఉత్తర్వులను జారీ చేసింది. డీఎస్పీ నుంచి ఏకంగా
సిఐ స్థాయికి డీమోట్ చేసింది. 2007 బ్యాచ్కి సంబంధించిన ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఇక డీఎస్పీని సిఐగా డీమోట్ చేస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం అనేది ఇదే తొలిసారి అంటూ తెలుస్తోంది. ఇక ప్రణీత్ రావును ఏదైతే ప్రస్తుతం ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో మద్దతు ఇచ్చినందుకు, కీలక పాత్ర పోషించినందుకు కూడా డీఎస్పీ నుంచి సిఐ స్థాయికి అయితే డీమోట్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇందులో మరికొంతమంది అధికారులను కూడా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రణీత్ రావు డీమోషన్ అనేది ఒక అందుకు మిగతా అధికారులకు హెచ్చరిక లాగా కూడా మారిందనే చెప్పాలి. ఇటు కేవలం అధికారులనే కాకుండా రాజకీయ నాయకుల పైన కూడా చర్యలు ఉంటాయా అనేది కూడా ఇప్పుడు ఒక అందుకైతే చర్చనీయాంశంగా మారింది. ఇక తదుపరిగా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఇక తదుపరిగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏ దిశగా వెళ్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది.